అందరికీ నమస్కారం. శివన్ టెంపుల్ தருமபுரி జిల్లా அரூர் మండలం தீர்த்தமலை அருகே தீர்த்தமலையத்தில் மொண்டுக்குழி என்ற வில்லேஜில் ఈ టెంపుల్ ఉన్నాయి. ఈ టెంపుల్ సోలర్ కాలంలో కట్టింది. ఈ టెంపుల్ తిరువన్నామలైల నుంచి సుమారు 60 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఈ టెంపుల్కి రావాలంటే ఇప్పుడు మనం తిరువన్నామల నుంచి సేలం ధర్మపురి పోయే రూట్లోనే ఈ టెంపుల్ ఉన్నాయి. ఈ టెంపుల్ మనం ఇది సోలార్ కట్టే ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్కి ఏజ్ ఎంత చెప్తారంటే 1300 ವರ್ಷాలు అయిందట. ఈ టెంపుల్ನಲ್ಲಿ శివుడు బాగా విగ్రహాలు బాగానే ఉన్నాయి. అది కాకుండా అమ్మన్ టెంపుల్ బాగానే ఉన్నాయి. అయితే ఇదంతా కింద పడిపోయినాక మళ్ళీ ఇదంతా మనం రెడీ చేసినాము. ఈ టెంపుల్కి ఇప్పుడు మనం రావాలంటే తీర్థమలై టెంపుల్కి రావాలి కదా, వచ్చే దారిలోనే ఉన్నాయి. తీర్థమలైకి 4 కిలోమీటర్కి ముంచే ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చి మనం చూడాలంటే 1300 ವರ್ಷాలు అయింది. దీనికి తర్వాత మళ్ళీ ఇది ఏదైనా రెవెన్యూషన్ వర్క్ చేయాలని మనం కోరిక పెట్టినాము. దాని కోరికనే గవర్నమెంట్ కాంపౌండ్ ఈ స్టోన్ ఇచ్చినారు. ఈ స్టోన్ వేసినాక మామూలుగా బాగానే ఉన్నాయి. ఈ వెనకాల ఉండేదంతా పడిపోయినాక మనం అయితే రెడీ చేసినాము. ఇప్పుడు ఆ పైన ఉండేదంతా పగలగొట్టి దాని తర్వాత ఇది చేసినాము. దీంట్లో దేవుడు బాగా మంచి శక్తివాய்ந்த దేవుడు ఇలా ఉండేవాళ్ళు. అది కాకుండా ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏం కావాలని అనుకుంటున్నారో అది దొరుకుతుంది. ఆ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేది అమ్మన్ టెంపుల్. ఈ రాళ్ళంతా పైన చెట్లు వచ్చి కింద పడిపోయినాయి. అది పడిపోయినాక మళ్ళీ మనం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాము. ఒక 5 సంవత్సరాలుగా మన శ్రీ సంజీవి ఆంజనేయర్ ట్రస్ట్ వచ్చి ఈ పని చేస్తూ ఉన్నాయి. అయితే వచ్చిన జనాల్లో పెట్టుకుని దీనికి ఏదేదో ఖర్చులు ఉన్నాయి. ఇంకా చాలా మండపం, రాజమండపం ఇదంతా కట్టాలి. దీనికి గవర్నమెంట్ ఇచ్చింది. ఇది మనం అందరూ సేరి ఈ గుడి కట్టేదానికి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకుని మనం ఇప్పుడు ఈ పని చేస్తూ ఉంటాము. ఈ పనికి మీరు హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చి, చెన్నైలో నుంచి తిరువన్నామలై రావాలి. తిరువన్నామల నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఈ ప్రార్థన ఏది చేసినా సరే మనకు నిజంగానే దొరుకుతుంది. ఆశీర్వాదం, మంచి ఆశీర్వాదం. ఓల్డ్ టెంపుల్ అనే వాళ్ళ భలే శక్తి ఉన్నాయి దీంట్లో. ఈ దేవుడికి ఇక్కడికి వచ్చిపోతే కంపల్సరీ మనకు ఏదో ఒకటి మంచిది జరుగుతుంది. అది